పంతులు గారు, మీరేంటి ఇలా వచ్చారు? నేనే పిలిపించాను మిత్ర, మీ పెళ్లికి ముహూర్తం పెట్టడానికి. పెళ్లి ముహూర్తమా? అంటే కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. పైగా ఆలస్యం అమృతం విషయం అన్నారు. మీకు మనీషాకి వెంటనే పెళ్లి జరిగిపోతే మంచిదని. మనీషా, వెళ్ళి నీ జాతకం మిత్ర జాతకం తీసుకునిరా. అలాగే ఆంటీ. అక్క, అలా నిల్చుండిపోయారండి. కూర్చోండి కూర్చోండి. పంతులు గారు, మీరు అక్కడ కూర్చోండి. అలాగేనమ్మా. పంతులు గారు, అక్కేంటి ఇంకా రాలేదు? ఒక వారం 10 రోజుల్లో మంచి ముహూర్తం చూడండి పంతులు గారు. క్షమించండమ్మా, వీరి జాతక రీత్యా 2 నెలల వరకు మంచి ముహూర్తం లేదు. ఇంకా 2 నెలలు ఆగాలా? ఆలోపు ఏ ముహూర్తాలు లేవా? ఉంటే చెప్తాను కదమ్మా. మీరేమో వారం 10 రోజులే గడువు పెట్టారు. 2 నెలలంటే లక్ష్మికి కావాల్సినంత టైం దొరుకుతుంది కదండి. చెప్పాను కదా అరవింద, దేవుడు ఏదో రకంగా లక్ష్మికి సాయం చేస్తాడు అని. ముహూర్తం రూపంలో సాయం చేశాడు. పంతులు గారు, పెట్టుడు ముహూర్తాలేవో ఉంటాయి కదా, పెళ్ళి ఆలస్యం అవ్వకుండా అలాంటి ముహూర్తం ఉంటే పెట్టండి. అంత తొందర ఎందుకు దేవయాని? పంతులు గారు 2 నెలల వరకు మంచి ముహూర్తాలు లేవంటున్నారు కదా. ఫేక్ ముహూర్తంలో పెళ్లి చేసుకుంటే మొదటికే మోసం వస్తుంది. నేను అలాంటి ముహూర్తాలు పెట్టనమ్మా. మీరు పెళ్లి ఆలస్యం అవ్వకూడదు అంటున్నారు కాబట్టి మీరు ఏర్పాట్లు చేసుకుంటాను అంటే రేపే దివ్యమైన ముహూర్తం ఉంది. అదేంటి పంతులు గారు, 2 months వరకు మంచి ముహూర్తాలు లేవన్నారు కదా? రేపు ముహూర్తం ఎలా దొరికింది? రేపు ఒక్కరోజు తప్పితే మళ్ళీ 2 నెలల వరకు మంచి ముహూర్తం లేదు. పెళ్లి మీరు వారం 10 రోజుల్లో కావాలని చెప్పినందుకు రేపటి ముహూర్తం గురించి ముందు చెప్పలేదు. దేవయాని, ఇంత హడావిడిగా పెళ్ళెలా చేస్తారు? ఏర్పాట్లు చేయడానికైనా టైం కావాలి కదా. ఇదేం బొమ్మల పెళ్లి కాదు కదా. ఒక్క రోజులో అన్ని పనులు ఎలా పూర్తయిపోతాయి? అవును, తొందరేం లేదు, 2 నెలలు ఆగుదాం. అక్కర్లేదు. పంతులు గారు, రేపటి ముహూర్తమే ఫిక్స్ చేయండి. రేపే పెళ్ళేంటి మిత్రా? ఎందుకంత తొందరపడుతున్నావు? ముహూర్తం విషయంలో తొందరపాటు పనికిరాదు మిత్ర. అయ్యా, పెళ్లి ఏర్పాట్ల సమస్యని కాస్త పక్కన పెడితే రేపటి ముహూర్తంలో ఎలాంటి అనర్థం లేదు. వీరి జాతకాలకు ఆ ముహూర్తం చక్కగా కుదిరింది. ఆ ముహూర్తంలో జరిగే పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. మాకు అలాంటి ముహూర్తమే కావాలి. మా అబ్బాయి కూడా అదే చెప్పాడు కదా. వెంటనే లగ్న పత్రిక రాసి అందరికీ వినిపించేసేయండి పంతులు గారు.
లగ్నపత్రిక చదువుతున్నాను, అందరూ వినండి. స్వస్తి స్త్రీ చాంద్రమానేన క్రోధినామ సంవత్సర శ్రావణ మాస. ఆ సంస్కృతం అంతా ఎందుకు పంతులు గారు? వధువు వరుడు ముహూర్తం చెప్పండి చాలు. అలాగేనమ్మా. ఉమ్, వరుడు చిరంజీవి మిత్రానందన్కు, వధువు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మనీషాకు రేపు ఉదయం 10 గంటల 10 నిమిషాలకు మిథున లగ్నమందు వివాహం నిశ్చయించడమైనది. హే శామ్, శామ్ వచ్చేసావా? రా 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 రా. కమ్, కూర్చో కూర్చో. ఇప్పుడే పంతులు గారు మిగతా మనిషాల పెళ్లికి ముహూర్తం పెట్టారు. రేపు 10 గంటల 10 నిమిషాలకి పెళ్లి. ఏంటి సామ్ అలా ఉన్నా? ఈ న్యూస్ నీకు హ్యాపీగా లేదా? ఆ, ఎందుకుండదు మనీషా? నీకు మిత్రకి పెళ్ళవుతుందంటే మొదట సంతోషపడేది శామే కదా శామ్? హా, చాలా సంతోషం పంతులు గారు. రేపొచ్చి ముహూర్తానికి పెళ్లి జరిపించండి. తప్పకుండానమ్మా, వెళ్ళొస్తాను. మంచిది. తీసుకోండి. రేపే పెళ్లి. చాలా పనులున్నాయి. నాకు అసలు కాళ్ళు చేతులు ఆడడం లేదు. అయినా సరే ఏ లోటు లేకుండా ఈ పెళ్లి జరిపించాలి. మిత్ర పెళ్లితో పాటు వివేక్ పెళ్లి కూడా ఒకేసారి జరిపిద్దాం అనుకున్నాను, కానీ అంత టైం లేదు. ఇదిగో రేపటి పెళ్లిలో అందరూ తలో చెయ్యి వెయ్యాలి. అన్నట్టు శామ్, నువ్వు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? ఇంటికి పంతులు గారు వస్తున్నారా నీకు తెలీదా? మీరు కూడా బయట నుంచే వచ్చారు కదా, మీరెక్కడికి వెళ్ళారు దేవయాని? నేను ఆంటీ లక్కీ కోసం స్కూల్కి వెళ్ళొచ్చాం ఆంటీ. లక్కీ కోసం స్కూల్కి వెళ్ళారా? ఎందుకు? మార్నింగ్ లక్కీ లంచ్ బాక్స్ తీసుకువెళ్ళడం మర్చిపోయింది మిత్ర. మేము వెళ్ళి ఇచ్చొచ్చాం. లక్కీ స్కూల్లో పస్తుంటే మనీషా బాధపడుతుంది కదా మిత్ర. మిత్ర, అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ జరిగింది. మీ ఫాదర్ ఎవరు అని ప్రిన్సిపల్ జున్నుని అడుగుతోంది, బట్ వాడు ఏమీ చెప్పట్లేదు. వాడికి తండ్రి ఉన్నాడో లేడో, ఉన్నా వాళ్ళ అమ్మ చెప్పలేదేమో. ఆంటీ, ఐ థింక్ జున్ను మదర్కి అర్జున్కి ఏదైనా ఎఫ్ఐఆర్ ఉండొచ్చు. అందుకే జున్ను ఫాదర్ గురించి చెప్పలేదేమో. మనీషా, ఏంటి జాను, నేను ఎవరినో అంటే నీకు కోపం వస్తోంది? మనకి తెలియని విషయాల గురించి అసభ్యంగా మాట్లాడడం మేనర్స్ కాదు మనిషా. ఇందులో అసభ్యత ఉందిరా? జున్ను వాళ్ళ అమ్మ అర్జున్ ఇంట్లోనే కదా ఉంటున్నారు. ఒకే ఇంట్లో ఉంటే అక్రమ సంబంధం అంటగట్టేస్తారా? కాస్త సంస్కారంగా మాట్లాడడం నేర్చుకోండి. ఎదుటి మనిషిని గౌరవించడంలోనే మన గౌరవం ఉంది మనీషా. నోరుంది కదా అని అలా మాట్లాడకూడదు. ఏంటి బావగారు, అందరూ కట్టుకట్టుకొని జున్ను తల్లికి వకాలు తప్పుచుకొని మాట్లాడుతున్నారు? వాడి తండ్రి ఎవరో తెలిస్తే చెప్పండి.
పిన్ని ఇప్పుడు ఆ విషయాలని ఎందుకు పెళ్లి ఏర్పాట్లు చూడండి. అవునవును, పనికి మాలిన విషయాలు మనకెందుకులేండి. వెళ్ళి రేపే కదా, చాలా పనులున్నాయి. మనీషా, వెళ్ళి ఏమేం కావాలో లిస్ట్ ప్రిపేర్ చేద్దాం పదా. రా. మనీషాతో నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. అదే జరిగితే ఒక అపశకునానికి నిదర్శనం, మిత్ర జీవితంలో రాబోయే ప్రళయాలకు దర్పణం. మిత్ర జాతకం ప్రకారం మనీషాతో నిశ్చితార్థం జరిగినా పెళ్లి జరిగినా మిత్ర ప్రాణాలకే అపాయం. ప్రతి క్షణం ఒక అపాయం మిత్రను వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడు మృత్యు తన్ని కబలిస్తుందో తెలియదు. ఏ క్షణంలో మృత్యు మిత్ర నెత్తి మీద తాండవం చేస్తుందో ఎవ్వరూ చెప్పలేం. అరవింద, జరగబోయే పెళ్లి చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నావా? శుభకార్యం జరిగే ఇంట్లో కన్నీళ్ళ అశుభం అని నాకు తెలుసండి. మన ఇంట్లో పెళ్లి మంత్రాలు వినిపించాలని, బాజా భజంత్రీలు మోగాలని ఒకప్పుడు నేనే కోరుకున్నాను. మిత్రని కాపాడ్డానికి ఒకసారి వాడి పెళ్లి జరిపించాం కూడా. కాని ఇప్పుడు మోగే ఈ మంగళ వాయిద్యాలు పిడుగులు కురిపించే ఉరుముల్లా వినిపిస్తున్నాయి. ఈ కళ్యాణ వేదిక శ్మశాన వాటికలా, ఆ హోమగుండం చితిగుండంలా, ఆ మంగళసూత్రం లక్ష్మి మెడకు బిగించబోయే ఊరితాళ్లా కనిపిస్తోందండి. ఇది నా కొడుకు మిత్ర పెళ్లిలా లేదండి, లక్ష్మి చావులా ఉంది. కన్న కొడుకు పెళ్లి జరుగుతుంటే ప్రపంచంలో ఏ తల్లి నాలా బాధపడదనుకుంటా. నీ బాధలో అర్థం ఉంది అరవింద, కానీ బాధపడి ప్రయోజనం లేదు. ఈ పెళ్ళి ఆపడం మన చేతుల్లో లేదు. ప్రేక్షకుల్లా చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేం. ఆడది భర్త ఆయుష్ని మాంగల్యంలా మెళ్ళ వేసుకుంటుందంటారు. అలా మిత్ర క్షేమాన్ని లక్ష్మి తన గుండెల్లో మోస్తోందండి. ఇప్పుడు ఆ తాళి ఎగతాళి కాబోతోంది. మిత్ర కోసం లక్ష్మి చేసింది అంత వ్యర్థమైపోతుంది. లక్ష్మి జీవితం ప్రశ్నార్థకమైపోతుందండి. లక్ష్మి కోసం మనం పడుతున్న బాధకు వెయ్యింత
ఇలా బాధపడ్డం ఎవరైనా చూస్తే బాగుండదు. వెళ్ళి అతిథుల్ని పలకరించు. నన్ను క్షమించు అరవింద. లక్ష్మికి న్యాయం జరుగుతుందని నీకు ధైర్యం చెప్పగలిగాను, కానీ పెళ్ళవుతుందన్న నమ్మకం నాకు లేదు. ఈ పెళ్ళి ఆపే శక్తి ఇద్దరికే ఉంది. ఒకరు ఆ దేవుడు, ఇంకొకరు లక్ష్మి. లక్ష్మి, నేను శామ్ని మిత్ర గారు. సడన్గా చూసి తననుకున్నాను. లక్ష్మి ఇక్కడ ఉండుంటే ఈ పెళ్లికి ఒప్పుకునేవారా మిత్ర గారు? సారీ, ఇది మీ పర్సనల్, ఇలా నేను అడగకూడదు. కానీ మీరు లక్ష్మి టాపిక్ తెచ్చారు కాబట్టి అడిగాను. తను ఇక్కడ లేదు కాబట్టి ఈ పెళ్ళి. లక్ష్మి ఎక్కడో ప్రాణాలతో ఉండుంటుంది కదా? తను బ్రతికే ఉంటే నా ముందుకు రావాలి కదా శామ్. లక్ష్మి మీ ముందే ఉందేమో. ఐ మీన్ మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉందేమో. ఉంటే ఉండొచ్చు, కానీ తను నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది.